Large language model ఆర్ సింప్లీ మోడల్ గెస్ చేయకుండా రిలవెంట్ క్వశ్చన్స్ని మనల్ని అడిగేలాగా మనం ఎలా చేయొచ్చు. ఎందుకంటే మనం ఇచ్చిన ప్రాంప్ట్లో ఏదైనా డీటెయిల్ మిస్ అయిందనుకోండి, అది ఊహించుకుని ఏదో ఒకటి ఎస్యూమ్ చేసుకుని మనకి రెస్పాండ్ కాకుండా మనల్ని కూడా ప్రాంప్ట్ చేయగలగటం. ఎల్ఎల్ఎం షుడ్ బి ఏబుల్ టు ప్రాంప్ట్ అస్. అదెలా చేయొచ్చు అంటే, మనం మన ప్రాంప్ట్‌లోనే మనం కొద్దిగా కండిషన్స్ రాస్తామనమాట. మనం రాసేటప్పుడు కన్‌స్ట్రెయింట్స్ రాసేటప్పుడు, లేదంటే క్వాలిటీ చెక్స్ రాసుకునేటప్పుడు ఇలా రాసుకోవచ్చనమాట. ఉదాహరణకి ఆస్క్ అప్ టు 5 క్లారిఫయింగ్ క్వెషన్స్. నన్ను ఒక అంటే తిరిగి నన్ను అడగమని మనం ఎల్ఎంకి చెప్తున్నాం. ఎల్ఎంఎంకి చెప్తున్నాం. ఎల్ఎల్ఎంకి చెప్తున్నాం. నన్ను 5 క్వెషన్స్ అడుగు. ఓన్లీ ఇఫ్ దే చేంజ్ ద ఆన్సర్ మెటీరియల్లీ. ఈ నువ్వు అడిగే క్వెషన్స్‌కి నేనిచ్చే సమాధానాల వల్ల క్వాలిటీ ఆఫ్ ద రెస్పాన్స్ నువ్విచ్చే రెస్పాన్స్ మారుతుంది అని నీకు అనిపించిన చోట ఆ క్వెషన్స్ అడుగు అని చెప్తున్నాం. ఇఫ్ నాట్ అలా కాకపోతే ప్రొసీడ్ విత్ స్టేటెడ్ అజంప్షన్స్. నేను నా అంటే యాజ్ ఎ యూజర్ నేనిచ్చిన ఇన్‌స్ట్రక్షన్స్‌లో ఏవైతే అజంప్షన్స్ ఉన్నాయో ఆ అజంప్షన్స్ తోటి యూ కెన్ క్యారీ ఆన్ అని మనం ఎల్ఎల్ఎంకి ఇన్‌స్ట్రక్ట్ చేస్తున్నాం. ఎల్ఎల్ఎంకి ఇన్‌స్ట్రక్షన్స్ ఇస్తున్నాం. ఉదాహరణకి ఇఫ్ అన్‌ష్యూర్ ఆస్క్ ఫస్ట్ అంటే ఏంటంటే, మనం మన ప్రాంప్ట్‌లో రాస్తున్నాం అనమాట. ఆస్క్ క్లారిఫయింగ్ క్వెషన్స్ ఓన్లీ ఇఫ్ మేకింగ్ ఇన్ఫర్మేషన్ చేంజెస్ మిస్సింగ్ ఇన్ఫర్మేషన్ చేంజెస్ ఆన్సర్ అంటే యువర్ రెస్పాన్స్. ఉదాహరణకి హూ ఈజ్ ద ఆడియన్స్ నీకు క్లారిటీ రాలేదనుకోండి నన్ను అడుగు. ఎనీ కీ ఇన్ఫర్మేషన్ ఎనీ కీ టర్మ్స్ టు డిఫైన్. నేను వాడిన టర్మ్స్‌లో మల్టిపుల్ డెఫినిషన్స్ ఉన్నాయి. దీనికి యాక్చువల్‌గా ఏ డెఫినిషన్ నేను ఊహించుకొని రాశాను అని నీకు అనుమానం వస్తే నన్ను అడుగు. లేదా ఈజ్ ఎక్స్‌వైజీ ఇంక్లూడెడ్ ఆర్ ఎక్స్‌క్లూడెడ్. నేను పలానా ఐటెమ్స్ ఇంక్లూడ్ చేశానా, ఎక్స్‌క్లూడ్ చేశానా అనేది నీకు డౌట్ ఉంటే నువ్వు నన్ను అడుగు అని ఈ ఇన్‌స్ట్రక్షన్స్ ఎక్కడ రాస్తున్నాం మనం? మన ప్రాంప్ట్‌లో రాస్తున్నాం. అది అవసరం అనుకుంటే మనల్ని ప్రాంప్ట్ చేస్తది. అవసరం కాదనుకుంటే ఇట్ కెన్ ప్రొసీడ్ అనమాట. ఇదొక రకం. అదే మన అజంప్షన్స్‌ని ప్రొసీడ్ కమ్మంటాన్ని రెండిటిని ఎలా రాస్తున్నాం అంటే, ప్రొసీడ్ విత్ స్టేటెడ్ అజంప్షన్స్. నేను అనుకున్న అజంప్షన్స్‌తో పాటు నువ్వు వెళ్ళిపో. అస్యూమింగ్ వైడ్ పబ్లిక్ ఆడియన్స్. అంత స్పెసిఫిక్ ఆన్సర్ అవసరం లేదు నాకు. నా ఆడియన్స్‌లో వెరైటీ ఆఫ్ పీపుల్ ఉన్నారు కాబట్టి అందరికీ పనికొచ్చేలాగా కొద్దిగా జనరిక్‌గానే రెస్పాండ్ అవ్వు అని అంటున్నాం అనుకోండి. దెన్ ఐ డోంట్ హ్యావ్ టు స్పెసిఫై. ఐ డోంట్ హ్యావ్ టు ఎగ్జాక్ట్‌లీ సే వాట్ అజంప్షన్స్ ఐ యామ్ గోయింగ్ టు మేక్. అలాగే అస్యూమింగ్ ఎక్స్ మీన్స్ నేను ఇలా అనుకున్నాను, అలా కాకపోతే ఇలా అనుకుంటాను అని కూడా మనం చెప్పొచ్చు. ఇలా మనం ఏంటంటే మనం రాసిన ఇన్‌స్ట్రక్షన్స్‌లోనే ఎల్ఎల్ఎంకి ఒక ఇన్‌స్ట్రక్షన్ ఇస్తున్నాం. ఏంటి? ఇన్ కేస్ ఆఫ్ డౌట్ యూ కెన్ ఆస్క్ మీ బ్యాక్ ఫర్ క్లారిఫికేషన్. ఎలాంటి సందర్భాల్లో ఆ క్లారిఫికేషన్ లేకపోతే నువ్వు ఇచ్చే రెస్పాన్స్ కూడా వేరే రకంగా ఉండబోతుందనుకోండి, దెన్ యూ బెటర్ ఆస్క్ మీ బిఫోర్ హ్యాండ్ ఇట్ సెల్ఫ్ అని మనం మన ప్రాంప్ట్‌లోనే ఇవ్వచ్చనమాట. ఇలా మనం మోడల్‌కి ఇన్‌స్ట్రక్షన్స్ ఇస్తే దాంట్లో ఒక ఇన్‌స్ట్రక్షను మోడల్ గూడా మనల్ని అడిగేలాగా, క్వెషన్స్ అడిగేలాగా అదంటే ఏంటి? ఇదంటే ఏంటి? వాట్ డు యూ మీన్ బై ఎక్స్? వాట్ డు యూ మీన్ బై వై? డు యూ వాంట్ ఎక్స్ టు బి ఇంక్లూడెడ్? డు యూ వాంట్ వై టు బి ఇంక్లూడెడ్? అలా వాటెవర్ ద మోడల్ థింక్స్ ఈస్ గోయింగ్ టు మేక్ ఇట్స్ రెస్పాన్స్ డిఫరెంట్. అది మళ్ళీ మనల్ని తిరిగి అడిగే అవకాశం ఉండేలాగా మన ప్రాంప్ట్‌ని మనం రాసుకోవచ్చు. ఈ అవకాశం మనం ఇవ్వలేదనుకోండి, జస్ట్ డూ ఇట్ అన్నామనుకోండి, అప్పుడు సమ్‌టైమ్స్ ఎల్ఎల్ఎమ్స్ కెన్ ఆల్సో గివ్ అస్ రెస్పాన్స్. ఆ రెస్పాన్స్‌లో చాలా గెస్ వర్క్ ఉండే అవకాశం ఉంటది. గెస్ వర్క్ మనకొద్దు కదా! వీ వాంట్ సంథింగ్ ఫ్యాక్ట్ బేస్డ్. వీ వాంట్ సంథింగ్ విచ్ ఈస్ క్లోజర్ టు ద ఫ్యాక్ట్ అంతే. అంతేగాని అది ఎలూసినేట్ చేసుకొని, ఊహించుకుని, లేని దాన్ని ఉన్నట్టుగా ఎల్ఎల్ఎం స్టార్ట్స్ రెస్పాండింగ్, ఎల్ఎల్ఎం స్టార్ట్స్ కంపైలింగ్ ద రెస్పాన్సెస్, అది మనకంత యూజ్‌ఫుల్‌గా ఉండకపోవచ్చు. కాబట్టి ఈ టూ వే కాన్వర్జేషన్‌లో ప్రాంప్ట్ రిఫైన్ అయ్యేంత వరకి
ప్రాంప్ట్ ఒక స్టేజ్కి వచ్చేంతవరకు ప్రాంప్ట్లో ఉన్న అన్ని అజంప్షన్స్ని ఎల్ఎల్ఎం అర్థం చేసుకునేంత వరకు కూడా ఎల్ఎల్ఎం ఆల్సో కెన్ ఆస్క్ అస్ క్వశ్చన్స్. అయితే ఇది ఫర్ ఎవర్ జరగకూడదు కాబట్టి మనం ఒక 3 to 4, 5 క్వశ్చన్స్ దగ్గర ఆపేయమని కూడా ఎల్ఎల్ఎంకి చెప్తాం. ఇంకా ఫ్రమ్ దెన్ ఆన్వర్డ్స్ ఇట్ విల్ గో ఆన్ విత్ వాట్ ఎవర్ అవర్ అజంప్షన్స్ ఆర్ అవర్ క్లారిఫికేషన్స్ ఆన్ ఇట్స్ క్వశ్చన్స్. అంతవరకు ఏదైతే మీనింగ్ ఉందో ఆ మీనింగ్ తోటి ఇట్ విల్ ట్రై టు జనరేట్ ద రెస్పాన్స్.